యేసయ్యకే మహిమ కలుగును గాక. సర్వశక్తి గల దేవుడు, ఆకాశం భూమిని సృజించిన దేవుడు మన మధ్యలో ఉంటున్నారు. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. దేవుని బిడ్డలారా, 2 రోజు మీటింగ్ వచ్చారు. 3వ రోజు కూడా మనం అందరూ ముగింపు ప్రార్థనలు వచ్చినాము. ఈ ముగింపు సభలో కూడా మీ అందరినీ దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డల మీద కూడా దేవునితో చిత్తం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీ ఒక్కొక్క జీవితంలో దేవుడు ఈరోజు ఒక గొప్ప మర్మాన్ని విడుదల చేయబోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు? మీ కొరకు దేవుడు దిగి వచ్చి ఒక మహిమైన పరిచర్య జరిగిస్తున్నాడు. హల్లెలూయా. యేసు మహారాజు పట్టణం సియోను సంఘంని పైన మీరు బ్యానర్లు చూస్తున్నారు. యేసు మహారాజు పట్టణం ఎక్కడ ఉంది? ఈ సియోను సంఘం ఎవరు స్థాపించినారు? దీని గురించిన మర్మములంతా మన చేతిలో ఉన్న బైబిల్లో లేఖనాల ద్వారా దేవుడు మీ ఒక్కొక్కరికి బయలుపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మైంపరుతా. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకు తెలియని ఎన్నో మర్మాలు ఉన్నాయి. రేపు దినం ఏం జరగబోతుంది మనకు తెలియదు. నిన్న విషయం మనకు తెలుసు, ఇప్పుడు జరుగుతుందని చూస్తున్నాం, కానీ రేపు ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. కానీ సర్వముని ఎరిగిన దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. రేపు జరగబోయేదని కూడా మీకు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇవ్వబడిన సమయం లోపల నేను ముగిస్తానికి దేవుడు సహాయం చేస్తురుగాక. తీసుకోండి, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 40:16. నిన్ను వెదుక్కువారందరూ నిన్ను కూర్చి ఉత్సాహించి సంతోషింతురుగాక. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం అందరు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు కూడా మీ ముందుకు ఒక లేఖనాన్ని దేవుడు పెట్టినాడు. ఈ అంత్య దినంలో కూడా మనం అందరూ ఏం చేయాలంట? నిన్ను కూర్చి, అంటే యేసయ్యని గురించి, నిన్ను వెదుకువారు అందరూ నిన్ను కూర్చి ఏం చేయాలంట? ఉత్సాహించి సంతోషింతురుగాక. ఆమేన్. మన మీద ఇది నెరవేర్చబడును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎంతమంది ఉత్సాహించి సంతోషపడిపోతున్నారు నేడికి? దేవుడు మీకు చెప్పబోతున్న విషయాలు చూసి సంతోషపడిపోతున్నారు. ఆమేన్. నీ రక్షణ ప్రేమించు వారు యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నిత్యము చెప్పుకొందురుగాక. మన జీవితంలో ఎన్నో విషయాలు చెప్పుకుందాం, కానీ దేవుడు ఈ రోజులోండి చేరి వచ్చినప్పుడు మాత్రం కాదు, ఆయన్ని వెతుకువారు అందరూ కూడా ఏం చెప్పాలంట? యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. హల్లెలూయా. మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, ఇబ్బందులు, శోధనలు. ఇది ఈ లోకంలో ఉన్న వరకు ఉంటుంది. కానీ ఏది వచ్చినా కూడా, ఏం జరిగినా కూడా యెహోవా మహిమపరచబడునుగాక నువ్వు చెప్తుంటే నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏ పరిస్థితి ఉన్నా కూడా సరే, లోతైనా ఎత్తైనా ఏది ఉన్నా కూడా మనం ఏం చెప్పాలంట? యెహోవా మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక అని కీర్తనగాడు మన నీటికి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా అనేక వర్తమానాలను వింటున్నాం, కానీ ఒక శ్రేష్టమైన వర్తమానం ఈ భూమి మీద దేవుడు నెరవేర్చున్న కార్యాలను గురించి మనం చూడబోతున్నాము. కొన్ని విషయాలు మన జీవితంలో దేవుని పాదంలో మనమందరూ ఈ చివరి దినంలో కూర్చుండి మనం ప్రార్థన చేయబోతున్నాం. భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడాలనేది దేవునితో చిత్తమై ఉన్నది. అంతే దినముల్లో అందరూ దేవుని దగ్గర రావాలి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్య అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవునితో రాకడలో ఎత్తపడాలి. దాని కొరకే దేవుడు అనేక ప్రార్థన కూటాలు, పరిచర్యలు ఎన్నో ఏర్పరచుకున్నారు. ఎందుకొరకుంటే అన్నిలో మధ్యలో ఇక ఏం రాలేదు?
రక్షణ కార్యాలు పూర్తిగా జరగలేదు. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో కూడా అన్యులు అనేకులు ఉన్నారు. కానీ ఒక వ్యక్తిని గురించి ఈరోజు మనం చూడబోతున్నాము. అన్యులకు ఏం తెలుస్తుంటే వాళ్ళు కంటి ముందుగా ఏది చూస్తున్నారో అదే నమ్ముతారు. మన దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన్ని మనం చూచి నమ్మినా చూడకుండా నమ్మినా ఆయన మనని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా 2 రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక ఆయన్ని గురించి చూడబోతున్నాము. ఆయన ఎలాగ దేవుని మహింపరిచాడు. మనం ఇప్పుడు చూసిన మాటలో మనం మొదటిగా ఏం చేయాలన్నాడు దేవుడు? యెహోవాని మహింపరచబడును గాక. యెహోవా నామం మహింపరచబడాలి. భూమిలో ఉన్న వాళ్ళందరూ యెహోవా నామంని మహింపరచాలి. దాని కొరకే యేసు మహారాజు పట్టణం సియోను సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సియోను సంఘంలో దేవాది దేవుడే దిగి వచ్చి తన పరిచయాన్ని నడిపిస్తున్నాడు. దేవుడే దిగి వచ్చి ఒక పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు. దాని గురించి కొద్ది సమయంలో వినపోతున్నారు. ఒక వాక్యం చదువుతాం. 5వ అధ్యాయం 1వ వచనంలో తీసుకున్నవారు త్వరగా చదవండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. హల్లెలూయా. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. పాత నిబంధన కాలంలో కుష్ఠరోగం భయంకరమైన రోగం. అది కుష్ఠరోగులు ఎవరు మనుషుల ముందు కూడా రాకూడదు. వారు కేకలు వేస్తూ ఉండాలి. ఏం కేకలు వేయాలి? నేను అపవిత్రుడు, నేను కుష్ఠరోగి. వీధి మీద పోతుంటే వాళ్ళు కేకలు వేసుకుని పోవాలి. వాళ్ళ బట్టలు చినిగలు బట్టలు వేసుకోవాలి. వాళ్ళ గురించి చాలా వాక్యాలు చెప్తుంది. లేవికాండం 13:40 తీయవద్దు. దాంట్లో ఇదంతా రాయబడింది. కుష్ఠరోగులు కేకలు వేసుకుని పోవాలని ఆ ధర్మశాస్త్రం కాలంలో దేవుడు వారికి అలాంటి ఒక శాపం వాళ్ళు ఉండింది. కానీ ఈ నయమాన్ కూడా కుష్ఠరోగి. కానీ ఇతని జీవితంలో మంచి పరాక్రమశాలి, మంచి సైన్యాధిపతి, మంచిగా రాజు దగ్గర మంచి పేరున్నది. కానీ ఇతని జీవితంలో ఏమీ లేదంటే ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. భయంకరమైన కుష్ఠరోగం. కుష్ఠరోగాన్ని గురించి మీ అందరూ తెలుసు. కుష్ఠరోగం ఏమవుతుంది అంటే సంవత్సరానికి సంవత్సరం శరీరాన్ని తినేస్తుంది. అది తిని అదితో భయంకరమైన రోగం ద్వారా శరీరాన్ని మింగేస్తుంది. అలాంటి భయంకరమైన కాలంలో ఉన్న ఈ నయమాన్ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఒక చిన్న దానిని ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి పోయినప్పుడు పెట్టుకుని వచ్చి తనతో భార్యకు పరిచారకులుగా ఉంచాడు. హల్లెలూయా. ఆ బిడ్డ ఆ చిన్నదాన్ని ఏం చేసింటే ఆ చిన్న బిడ్డ ఒక సువార్త చెప్పింది. దేవుని మహిమపరిచింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్నది దేవుని మహిమపరిచి, మా ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే మా ఏలిన వాడికి ఉన్న కుష్ఠాన్ని తీసివేస్తాడని చెప్పి ఆ బిడ్డ చెప్పిన వెంటనే ఆ బిడ్డ మాటను నమ్మి నయమాను రాజు దగ్గర ఒక పత్రిక తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని బిడ్డ ఈరోజు ఎంతమందిలో మనం అన్యులకు మన సువార్త చెప్తాం. ఇక్కడ ఒక చిన్నది చెరలో పెట్టబడిన బిడ్డ, అతనిలో యేసు ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. పాత నిబంధన కాలంలో కూడా అన్యుల్ని దేవుడు ప్రేమించినాడు. ఆ చిన్నది బంధించి తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకుని వచ్చి చెరలో పెట్టినట్టుగా ఆ సైన్యాధిపతి ఇంట్లో ఆయనతో భార్యకు పరిచయం చేస్తుంది. ఆ బిడ్డ అది ఎంత మర్చిపోయి తనని ఏలిన వాడికి ఇలాంటి కుష్ఠం ఉంది అని చెప్పి ఆ బిడ్డ ఏం చేసిందంటే దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు వాక్యం చెప్తున్న సమయం మాత్రం కాదు, మనం చదివిన మాటలు ఏం చేయనాము? యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురు గాక.
ఈరోజు కూడా మీరు ఎవరంతా యెహోవా మహిమపరచబడును గాక నిత్యం చెప్పబోతున్నారో మీ జీవితంలో ప్రతి శోధన తీరబోతుంది, ప్రతి శాపం తెంచివేయబడబోతుంది. ఎలాంటి బంధకాలు ఉన్నా కూడా ఈరోజు రాత్రి మీరు విడిపించబడి మీరు ఇంటికి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుని ఆనాడు ఈ నయమానుకున్న కుష్ఠాన్ని తీసివేయదాని కొరకు, ఇతనుకున్న శాపముని కొట్టివేయదాని కొరకు ఒక చిన్నదాన్ని దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మన కొద్ది మందిని పంపించున్నాడు. మీరు ఎంతమంది దేవునికి సువార్త చెప్పబోతున్నారు? దేవునితో సువార్తని అన్యులకు చెప్పబోతున్నారు. అన్యులు రక్షణ పొందుట చాలా తగ్గిపోయింది. మందిరంలో వెళితే ఆత్మలు రావడం తగ్గిపోయింది. ముందు ఒక కూటాలు పెడితే అన్యులు అనేకలు వచ్చేవారు, దేవుని తెలుసుకునేవారు. అంతే దినం వచ్చే కొద్దికి అన్యులు రావడం తగ్గిపోయింది, రక్షణ పొందుట తగ్గిపోయింది. మేము కూడా ఒకప్పుడు భయంకరమైన అన్యులుగా ఉన్నాం. నాయుడు కుటుంబంలో పుట్టాం. తమిళనాడు మాది. చెన్నై ప్రాంతంలో మేము ఉంటుంటే భయంకరమైన రోగముతో పీడించబడిన మా జీవితాన్ని, ఎక్కడ వెళ్ళినా స్వస్థత లేని మా కుటుంబంలో యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మా కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. మా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షించబడినారు. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు. ఆయన కుటుంబ శాపాన్ని ఎంత తీసివేసి ఈనాడు నేను ఒక సేవకుడిగా మీ ముందుకు నిలబడడానికి కారణం ఏమిటంటే నేను దాన్ని అనుభవించున్నాను. ఆ శాపం ఎంత భయంకరమైనది నాకు తెలుసు. శాపం నుండి ఈ లోకంలో విడిపించే శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. ఈ నయమాన్ చెప్తున్నాడు ఒక మాట, చివరిగా నేను చెప్పబోతున్నాను చూడండి. ఈ నయమాన్ చెప్తున్న మాట, అతనితో కుష్ఠరోగం గురించి ఆయన ఎంత బాధపడి ఉంటే అతడు చెప్తున్నాడు. ఎప్పుడు ఆయనలో ఒక కేకలు, ఏం కేకలు అంటే నేను అపవిత్రుడు, నేను కుష్ఠరోగిని చెప్పి అతను బాధపడుతున్నప్పుడు ఒక చిన్నదాన్ని పంపించి దేవుడు విడిపించినాడు. అతడు ఎక్కడ వెళ్ళాడంటే ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. తీసుకుని అదే 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుతాం. టైం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తాను. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14-15 చదవండి. వర్షం ఆగిపోనుగా. దైవజనుడు చెప్పినట్లు దైవజనుడు ఎవరు? ఎలీషా. దైవజనుడు ప్రవక్త చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడు శుద్ధుడాయను. చప్పట్లు కొడితే మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన కుష్ఠరోగంలో ఉన్న ఆ వ్యక్తి దేవుని దగ్గర వెళ్ళి స్వస్థత పొందాడు. పొందినప్పుడు ఆయన తిరిగి ఏం చేశాడు చూడండి. అంచి వచనం చెప్తుంది. అతడు పరివారముతో కూడా దైవజను దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. లోకమంతటిలో ఇశ్రాయేలులో ఉన్న దేవుడు లాగా ఎవరు లేదంట, మరి యొక్క దేవుడు లేడని నేను చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాను. దేవుని శాపంని పాపంని కొట్టివేసే శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆనాడు నయమాన్ అక్కడ దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుని మహిమపరుస్తూ ఒక మాట అంటున్నాడు. లోకమంతట్లో తిరిగిన సాతానుకు చోటు ఇచ్చి ఈ లోకంలో మనం ఇంకా శాపాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ ఈరోజు కూడా మీరు ఒక పాఠం నేర్చుకుని వెళ్ళబోతున్నారు, ఒక మర్మాన్ని తెలుసుకుని వెళ్ళబోతున్నారు. ఏమిటంటే ఏ పరిస్థితి వచ్చినా కూడా యెహోవా మహిమపరచబడును గాక. హల్లెలూయా. ఆయన నామం మహిమపరచబడును గాక, యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుంటురు గాక. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఈ రోజు నుండి ఈ మాట నువ్వు ప్రతిదినం పలికినప్పుడు నీ కుటుంబంలో ఉన్న శోధన వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలో ఉన్న అప్పు సమస్య తీరబోతుంది, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పోరాటం, నీ కుటుంబంలో ఉన్న పిల్లలు జీవితంని దేవుడు కట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, అన్యుడు దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దేవుడు అన్యుని ఏర్పరచుకుంటున్నాడు? అక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు. 13వ వచనం 12వ వచనం చూసినప్పుడు ఎలీషా ప్రవక్త వచ్చి నా చేయి పెట్టి నా రోగం మీద చేయి పెట్టి నాకు స్వస్థత ఇస్తాడని అనుకుని వచ్చింది. కానీ అతడు ఏమిరంటే ఎక్కడ వెళ్ళమన్నాడు? యొర్దాను నదికి వెళ్ళి అక్కడ పోయి స్నానం చేయమంటున్నాడని చెప్పి అతడు కోపంగా తిరిగి వెళ్తున్నాడు.
కానీ అక్కడ తన సేవకుడి ద్వారా మళ్ళీ పోయి అక్కడ స్వస్థత పొందుతున్నాడు. తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏం చూస్తున్నామంటే ఎలీషా ప్రభు దగ్గర తిరిగి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వచ్చి దేవుని మయం పరుస్తున్నాడు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. మనం ఒక మీటింగ్స్ వెళ్తున్నాం, అక్కడ సేవకుడు ప్రార్థన చేస్తున్నాడు, మీకున్న రోగం వెళ్ళిపోతుంది. అక్కడ మీరు ఏమనుకుంటాం, మనం అయ్యగారు ప్రార్థన చేశారు నాకు స్వస్థత జరిగిందని చెప్తాం. కానీ ఎలీషా చేయి పెట్టి ప్రార్థన చేయలేదు. హల్లెలూయా, ఎలీషా దగ్గర కూడా రాలేదు, ముట్టుకోలేదు. యెహోవానికి వెళ్ళమన్నాడు. ఎందుకొరకు? దేవుని నామం మహింపరచబడాలి. హల్లెలూయా, అన్యుల మధ్యలో దేవుని నామం మహింపరచబడాలి అంటే దేవుడే కార్యం చేయాలి. చెప్పండి కూడా, దేవుని మహింపరచండి. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడి వలన, ఒక విశ్వాసి వలన, మన సువార్త చెప్పిన వలన ఏది వల్ల కూడా కాదు. ఆ చిన్నది సువార్త చెప్పింది. అక్కడ రాజు దగ్గర వెళ్తున్నాడు. ఆ ఇశ్రాయేల్ రాజు ఒక మాట అంటున్నాడు, సంపదానికి బ్రతికించడానికి నేనేమి దేవుడా? నా దగ్గర పత్రిక ఇచ్చి పంపాడని చెప్తున్నాడు. ముందుకు వచనం ఉంది. ఎవరి వల్ల కూడా కాదు, శక్తి చేత కాదు, బలం చేత కాదు. ఇంత భయంకరమైన ఈ రోగంలోండి విడిపించే శక్తి దేవాది దేవుడు యేసయ్యకి మాత్రమే ఉంది అని అక్కడ రూఢిపరిచాడు. చెప్పండి కూడా, దేవుని మహిమపరుస్తాను. దేవుని ఈ లోకంలో ఉన్న ఏ శాపమైనా, ఎలాంటి రోగమైనా తీర్చేదాని కొరకే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరం పరిచర్య చేసిన కాలంలో లూకా సువార్త చెప్తుంది. లూకా సువార్త తీసుకోండి, 17వ అధ్యాయంలో 12వ వచనం నుండి చూస్తే, ఆయన ఒక గ్రామంలో అడుగుపెడుతున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, 10 మందిలో కుష్ఠరోగులు వచ్చినారంట. అక్కడ ఇక్కడ కూడా కుష్ఠరోగులు చూస్తున్నాం. దూరముగా నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట పలకగానే యేసు ఏం చేశారు తెలుసు? అక్కడ చూడండి కిందిగా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించము. ఎందుకు దూరంగా నిలబడినారు? వారు కేకలు వేస్తున్నారు. మొదటిగా నయమాన్ కేకలు చూసాం, ఇక్కడ 10 మందులు కేకలు వేస్తున్నారు. హల్లెలూయా, ఏమి కేకలు వేస్తున్నారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుము. మా జీవితం అంతా మేము కుష్ఠరోగిని లోకమంతా ఎక్కడికి వెళ్ళినా మేము దీన్ని మాట్లాడుతూ మేము కేకలు వేస్తూ తిరుగుతున్నామయ్యా. మాకు సమాధానం లేదు. మమ్మల్ని చూసేవారంతా దూరంగా ఉండే మిమ్మల్ని దూరపరుస్తున్నారు. మా బంధువుల దగ్గర వెళ్ళడానికి నాకు మంచి అవకాశం లేదు, పర్యాయం లేదు, పరిస్థితి లేదు, మంచి ఆహారం లేదు. మేము కుష్ఠరోగులము, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని చెప్పి వారు అక్కడ కేకలు వేశారంట. కేకలు వేగిన అక్కడ ఏం జరిగింది? 14వ వచనం చెప్తుంది, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా, చెప్పండి కూడా దేవుని మహిమపడతామా? హల్లెలూయా. యాజకుల దగ్గర వెళ్ళప్పుడు వెళ్ళుచుండగా వారు ఏమైనారంట? శుద్ధులైరంట. యేసయ్య ఒక్క మాట అన్నాడు. ఎన్నో సంవత్సరం 10 కుష్ఠరోగులు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతికిన కాలం వాళ్ళు పుట్టుకలో ఉండిందో ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ రాయపడలేదు. కానీ ఆ 10 కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. దేవుని మాటకు లోబడి యాజకుల దగ్గర వెళ్ళారు. వెళ్ళుచుండగానే వాళ్ళు కుష్ఠరోగం ఏమైపోయింది? వాళ్ళు చెల్లిపోయింది. చెప్పండి, దేవుని మహిమపరుస్తాం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని చేతనే. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని ముట్టి స్వస్థపరిచాడా? బాగా గమనించండి. అక్కడ దేవుడు వారిని ఏ కార్యం చేయాలి, ఆయన ముట్టలా, దగ్గర రాలే, వారు దూరంగా ఉన్నారు. ఒక మాట పలికారు, మీరు వెళ్ళి యాజకులు కనపరచండి. వారు వెళ్ళొచ్చుండగానే స్వస్థపరచబడినారు. స్వస్థపరచబడగానే ఏమైంది? అక్కడ చూడండి, 15వ వచనం చెప్తుంది, వారిలో ఒక్కడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునికి మహిమపరచుచు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. దేవుడు ఈ కాలంలో మహిమపరచబడాలంటే తెలుసుకోండి, ఒక విషయం జరగాలి. ఏం జరగాలి? ఒక వ్యక్తి చేతి పెట్టియో లేదు ప్రార్థన చేసియో కాదు, దేవుడే కార్యం జరిగించాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ అక్కకు ఎవడో కుమార్తె మ్యారేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుమార్తెకి ఏర్పాటు చేసిన వెంటనే ఆ అక్క ఏమనుకుంది అంటే, నాకు మంచిగా ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తిలో ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళి బ్యాంకులో లోన్ తెచ్చుకోవాలని వెళ్ళి మేనేజర్ వెళ్ళింది. మేనేజర్ చూశాడు, అన్నీ బాగానే ఉంది మా, ఒక్క వారం నీకు లోన్ శాంక్షన్ అవుతుంది అన్నాడు. హల్లెలూయా. ఆ తల్లి సంతోషంతో వచ్చి పెళ్లి పని అన్నీ మొదలు పెట్టుకుంది. ఒక వారం అయింది, వెళ్ళింది, ఏదమ్మా పై ఆఫీసర్ పంపించాను, ఇక్కడ రాలేదు. 2వ వారం వెళ్ళింది, అదే ఆన్సర్. 3వ వారం వెళ్ళింది, అదే చెప్పు. ఈమెకు ఏం చేయాలో అర్థం కాల. చివరిగా వచ్చి సేవకుడి దగ్గర వచ్చి చెప్పింది, అయ్యా ఇలాగ చేశాను కానీ ఏమీ సక్సెస్ కాలేదు, ఇలాగ 6 నెలలు అయిపోయినాయి. అప్పుడు అడిగాడు ఆ సేవకుడు, అడిగాడు. ఏం అడిగాడు అసలు? అమ్మా ఏసై దగ్గర అడిగావా? లేదయ్య గారండి, మా ఇల్లు ఉంది కదా, పెడితే బ్యాంకులో డబ్బు ఇస్తారు కదా అని పోయినాను. దేవుని మహిమపరచకుండా ఏ పని చేసినా అది నష్టమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిని మహిమపరచకుండా, దేవుని ముందుగా పెట్టకుండా ఏది చేసినా కూడా ఆ నష్టమైపోయింది. 6 నెలలు అయిపోయి పెళ్లికి ఏర్పాటు చేస్తే డబ్బు రాలేదు. చివరిగా దేవుని పాదం పెట్టుకుని ఏడుస్తుంటే దేవుడు చెప్పాడు, త్వరలోనే నీకు 10 రోజుల్లో నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఏమి ఆశ్చర్యం అంటే, ఏ మేనేజర్ చెప్పాడో ఆ మేనేజరు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కొత్త మేనేజర్ వచ్చాడు. కొత్త మేనేజర్ రాగానే పాత ఫైల్ అన్ని తీస్తే ఈ ఎగ్గ అన్ని కరెక్ట్గా ఉంది, లోన్ శాంక్షన్ చేయన్నాడు. హల్లెలూయా. చెప్పండి కొడితే నీ దగ్గర ఉన్న ఆస్తియో నీ దగ్గర ఉన్న పలుకుపడియో ఏది కూడా నేను కాపాడదు. దేవుని నామాన్ని మహిమపరిస్తే నిజంగా ఈ అంత్య దినంలో మన జీవితం కాపాడబడుతుంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, దేవుడు చేపట్టి ప్రార్థన చేయాల, యేసయ్యని పంపారు. పంపిన వెంటనే వారు తిరిగి వచ్చి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడంట. హల్లెలూయా. చప్పట్లు కొడితే మహిమపరుస్తాం దేవుని. వారిలో ఒక్కడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి, ఎంతమందిలో నేటికి దేవుడు నాకు మేలు చేశాడని చెప్పి తిరిగి వచ్చి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న సంఘంలో ఎన్నో మేలు అడుగుతున్నాం, దేవుడు చేస్తున్నాడు, కానీ అంతటికి మనం దేవుని మహిమపరుస్తున్నామా? మన బిడ్డకు మంచిగా కాలేజ్ సీట్ కావాలని అడుగుతాం. దేవుడు కన్నీరు ప్రార్థన చూసి ఇస్తాడు. కాలేజ్ సీట్ దొరికినంత ఎంత సంతోషమో. నాకు బిడ్డకు బీటెక్ దొరికిపోయింది, పరిగెత్తి కాలేజ్ చేర్చు, డబ్బు చేసి అన్నీ చేస్తాము, కానీ దేవుని పాదానికి వచ్చి మోకలు చేసేయ్యా, నా కుమార్తెకి మంచి స్టడీస్కి సహాయం చేశారు, నేను మహిమపరుస్తున్నానయ్యా. ఎంతమంది చెప్పగలుగుతాం? దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతున్నాం? ఈరోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. 10 మందిని కేకలు వేస్తున్నారు యేసయ్య దగ్గర. అక్కడ చూస్తుంటే యేసయ్య అడుగుతున్నాడు ఒక మాట. అక్కడ 17వ వచనం చదవండి. 17వ వచనం. అందుకు యేసు 10 మందిని శుద్ధిదైరి కాదా? ఆ 9 ఎక్కడా? ఆ 9 మందిలో ఎక్కడా? ఒక్క వ్యక్తి వచ్చాడు, మీ 9 మందిలో ఎక్కడా? ఏమయ్యారు? చదువు, కింద చదువు. ఈ అన్యుడు ఇక్కడ చూస్తున్నాం. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఆగపడలేదా అని చెప్పి నీవు లేచి నిన్ను చెప్పట్టుకుంటే మహిమపరుస్తుంది. అన్యులకు ఉన్న విశ్వాసం నేటికి దేవుని బిడ్డలకుందా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు రాత్రి. ఎన్ని గొప్ప కార్యాలు పొందుకుంటున్నాం, కృతజ్ఞత కలిగి ఉంటామా? దేవుని మహిమపరుస్తున్నామా? ఈరోజు మనం కూడా దేవుని పాదం సమర్పించకపోతున్నాం. మీ కుటుంబంలో, నా కుటుంబం ఎన్నో శోధన మనం చూసిన సమయం అంతా దేవుడు మన కొరకు దిగి వచ్చి అద్భుతాలు చేసినప్పుడు, మనకి మేలు చేసినప్పుడు మన దేవునికి కృతజ్ఞత స్థితిని చెల్లిస్తున్నామా? ఇతడు అన్యుడు, 9 మందులు దేవుని బిడ్డలు.
ఇశ్రాయేలీయులు వాళ్ళని స్వస్థపరిచిన ఒక్కరు కూడా రాలేదు. కానీ అన్యుడు ఎలా చేశాడంటే, అతడు వాక్యం చెప్తుంది, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చాడంట. స్వస్థత రాగానే దుముకుతున్నాడు, గొప్పగా మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కార్యం చేస్తే ఇలాగుంటుంది. దేవుడే దిగి వచ్చి కార్యం చేస్తే ఇలాగుంటుంది. మన కొరకు దేవుడు దిగి వచ్చి 2000 సంవత్సరాల ముందుగా ఆయన పరిచయం చేసిన కాలంలో 10 కుష్ఠరోగిని దేవుడు బాగా చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. అతను కూడా అన్యుడు. దేవుని బిడ్డరా, మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే ఈనాడులోండి మనం మొదటిగా చదివిన వచనం మీ అందరికీ మళ్ళీ కూడా గుర్తు చేస్తాను నేను. తీసుకొని 40:16 చదువుతామా? కీర్తన 40:16 చదవండి. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషింతురుగాక. నీ రక్షణ ప్రేమించువారు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుతురుగాక. హల్లెలూయా. ప్రతి నోరు పలుకునుగాక. ఆమేన్. అందరూ నోరు తెరిచి పలుకుతామా? ఈ వాక్యాన్ని పలుకుతామా? ఈ లేఖనాన్ని పలుకుతామా? అందరూ పలకండి. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించురుగాక. అందరూ పలకండి. మీ కుటుంబంలో ఉన్న బంధువులు తెంచబడబోతుంది. నీ రక్షణ ప్రేమించేవారు యెహోవా మహిమగా పరచబడునుగాక అని నిత్యము చెప్పుకొంతురుగాక. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. ఈరోజు కూడా దేవుడు మీకు 7 విషయాలు చెప్తాను. 7 విషయాలు నేను చెప్తాను వినండి. మీరు కూడా పలకండి. దేవుడు మనకిచ్చిన రక్షణ పరిశుద్ధ జీవితం ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. ఎంతమంది రామని చెప్తారు? చేయుతారు. మరలా మీకు చెప్తాను. మొదటిగా, దేవుడు మనకిచ్చిన రక్షణ ద్వారా పరిశుద్ధ జీవితం ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. రెండోదిగా, దేవుడు మనకిచ్చిన విశ్వాసం ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. మూడోదిగా, దేవుడు మనకిచ్చిన ప్రతి ఈ అవయముల ద్వారా మన క్రియల ద్వారా యెహోవా మహిమపరచబడునుగాక. నాలుగోదిగా, దేవుడు భూమి మీద మనకిచ్చిన ఆయుష్కాలం అంతా మన స్తుతి స్తోత్రం ఆరాధన ద్వారా దేవుని నామ మహిమపరచబడునుగాక. ఐదోదిగా, దేవుడు మనకిచ్చిన పిలుపులో మనకిచ్చిన సేవ పరిచర్య ద్వారా యెహోవా నామ మహిమపరచబడునుగాక. ఆరోదిగా, దేవుడు మనకిచ్చిన కుటుంబం, ఆస్తి, ఐశ్వర్యం, ఆశీర్వాదం ప్రతి విషయం ద్వారా యెహోవా నామ మహిమపరచబడునుగాక. ఏడోదిగా, దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణాత్మ దేహం ద్వారా యెహోవా నామ మహిమపరచబడునుగాక. ఎంతమంది నిజంగా ఆమేన్ చెప్పి దేవుని మహిమపరచండి. ఈ 7 విషయంని మీరు మైండ్లో పెట్టుకోండి. యూట్యూబ్లో ఉంటుంది మన రికార్డింగ్. ఈ 7 విషయంలో ప్రతిదినం కూడా మీరు దీన్ని ఒప్పుకోలు చేయండి. మీ కుటుంబం ఆశీర్వదించబడబోతుంది. హల్లెలూయా. మీ కుటుంబంలో కష్టాలు తీరబోతుంది. మీకున్న బంధకం తెంచబడబోతుంది. మీ కుటుంబంలో పిల్లలు లోపడబోతున్నారు. మీకున్న ప్రతి ఎన్ని సంవత్సరం తీరని రోగాలు తీరబోతుంది. హల్లెలూయా. యెహోవా నామం మహిమపరచబడునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 కేకలు విన్నాం. మొదటిగా నయమాను కేకలు, రెండోదిగా 10 మందిలు కుష్ఠరోగుల కేకలు చూస్తున్నాం, మూడోదిగా మన యేసయ్య కేకలు చూడబోతున్నాం. తీసుకోండి, నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. తండ్రి, నీ నామం మహిమపరచబడునని చెప్పాను. యేసయ్య చెప్తున్నాడు తండ్రిని చూసి, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. హల్లెలూయా. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరతును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈరోజు 3వ రోజు ముగింపు కూటంలో దేవుని మహిమపరిచి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా.
నా దేవుడు యేసయ్య దిగి వచ్చినప్పుడు ఆయన తండ్రిని చూసి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ నామ మహిమపరచమని చెప్తున్నాడు. అతడు నేను దాని మహిమ పరిస్థితిని పరలోకం నుండి తండ్రి మాట్లాడుతున్నాడు. నేను పరలోకం నుండి నిన్ను పంపించి ఈ లోకంలో నాతో సారూప్యములో నాతో రూపంలో నువ్వు దిగి వచ్చినావు గనుక నీ ద్వారా ఈ లోకానికి మహిమ కలుగుతుంది అని చెప్పి తండ్రి అక్కడ కుమారుని మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అంతటా నేను దానిని మహిమ పరిస్థితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమిలో ఉన్నారు. తండ్రి కుమారుడు ఉన్నాడు భూమిలో. పరిశుద్ధ ఆత్మదేవుడు కుమారులో ఉన్నాడు. తండ్రి అక్కడ పలుకుతున్నాడు పరలోకంలో ఉండి. ఏం పలుకుతున్నాడు? మరలా మహిమపరుతును. ఇప్పుడు మహిమపరుచున్నా నేను. నా కొరకు భూలోకానికి దిగి వచ్చి ఈ లోక పాపమన్నీ మోసుకొని పోతున్న గొర్రె పిల్లగా లోకంలో ఎవరు నన్ను మహిమపరచకపోయినా కుమారుడుగా నువ్వు నన్ను మహిమపరుస్తున్నా కుమారుడా. మరల నేను కూడా ఎక్కువసారి మహిమపరచబోతున్నాను చెప్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కేకలి మనం చివరిగా చూస్తున్నామంటే లూకాసు వార్త 23:34 చివరి కేకలి యేసయ్యతో కేకలి వింటున్నాం. ఈ లోకంలో ఉన్న అందరూ కొరకు ఆయన కేకలి వేసాడు. 2 కొన్ని చెప్తుంది ఆయన పాపముగానే మారిపోయాడంట. 5వ అధ్యాయం చివరి వాక్యం దేవుడు. లూకాసు వార్త 23:34 చదవండి. యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువలో ఈ భూమిలో ఉన్న వాళ్ళందరి కొరకు కేకలు వేశారు. యేసు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చెప్పట్లు కూడా దేవుని భూలోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు క్షమాపణ కేకలు వేశారు. వేశారు లైమాన్ కేకలు వేశాడు తన కుష్ఠరోగాని కొరకు. దేవుడు అతను మొర విని రక్షించాడు. 10 మందిలు కేకలు వేశారు కుష్ఠరోగి. వాళ్ళని కూడా స్వస్థపరిచాడు. కృతజ్ఞత లేకుండా 9 మందిని వెళ్ళిపోయినారు. దేవుని మహిమపరచకుండా 9 మందిని తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఒక్క అన్యుడు అక్కడ నిలబడినాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమిలో ఉన్న అన్యులు అందరూ కొరకు కూడా ఆనాడు సిలువలో కేకలు వేశాడు. ప్రభువా వీరు ఏమి చేయించున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు. ఆయన చేసిన ప్రార్థనకి మనమంతా రక్షించబడి ఉన్నాం. చెప్పట్టు కూడా దేవుని ఆనాడు సిలువలో ఆకాశ భూమికి మధ్యలో ఆయన వేలాడుతూ ఆయన చేసిన కేకలు వేసిన ఆ కేకుని ఎదుగు మనం రక్షించు. ఈ అంత్యదినంలో కూడా దేవుడు కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. సంఘం ఎత్తపడాలి. సంఘం ఎత్తపడాలి. రక్షణ పొందాము, లోకంలో ఉంటున్నాము. ఈరోజు రాత్రి వస్తే ఎత్తపడతామా? ఎవరైనా ఒక్కరు చేయొద్దని చూద్దాం. ఈరోజు రాత్రి నేను ఎత్తపడతాను యేసయ్య వస్తే ధైర్యంగా చెప్పగలరు ఉన్నారా? ఎవరైనా ఒకరు ఒక్క అన్యుడు తిరిగి వచ్చాడు. ఈరోజు కూడా మీటింగ్లో దేవుడు అడుగుతున్నాడు. ఎవరు కూడా గ్యారెంటీగా చెప్పలేరు. ఈరోజు రాత్రి దేవుడు వస్తే నేను ఎత్తపడతాను. పాపముతో పండిపోయింది. పాపం పండిపోయింది భూమిలో. పాపం విస్తరించిపోయింది. రక్షించే వారు ఎవరు లేదు. పరిసర డెవలప్ అయింది. భూమి అంతా స్వార్థ ప్రకటించబడింది. దేవుని రాకడ సమీపం. సూక్ష్మలు అన్నీ ఉంది, జరుగుతుంది. యుద్ధములు, జనానికి విరోధ జనాలు లేస్తున్నారు. క్రీస్తు నామంలో అనేకలు వచ్చి మోసం చేస్తున్నారు. మత్తయి సువార్త 24 అన్నీ జరుగుతుంది. కానీ యేసు ప్రభు ఈరోజు రాత్రి వస్తే ఏం చేద్దాం? సంఘమంతా చేయబడపడాలా? దేవుడు కార్యం చేయబోతున్నాడు. హబక్కూకు గ్రంథం తీసుకుని హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. చదవండి 1:5. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అన్య జనులలో జరుగునది చూడుడి. అంతే దినములు అందరూ చూడండి. దేవుడు అన్య జనుల్లో కార్యం చేయబోతున్నాడంట. అన్య జనుల్లో జరుగునది చూడుడి, ఆలోచించుడి.
విస్మయమునందుడి. కేవలము విస్మయమునందుడి. మీ దినముల్లో మీ దినముల్లో, ఇప్పుడు మనం చదువుతున్న ఈ దినముల్లో, ఈ మన దినముల్లో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీ దినముల్లో నేను కార్యం జరిగించుదును, అలాగు జరుగునని ఒక్కడు మీకు తెలిపినను మీరు అతను నమ్మకవంతుడు. హల్లెలూయా. అట్టి ఒక కార్యం జరుగుతాడు దేవుడు. అటు ఒక కార్యం చేయబోతున్నాడంట. హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ దినములలో నేను ఒక కార్యం జరిగించును, అలాగ జరుగునని ఒక్కడు మీకు తెలిపినా కూడా మీరు దాన్ని నమ్మకుండా ఉంటున్నారు. ఆ కార్యం ఏమిటింట? ఎక్కడ జరుగుతుందింట? అన్ని జనుల్లో జరుగునది చూడుడి. హల్లెలూయా. అన్ని జనుల్లో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. అన్ని జనుల్లో ఒక గొప్ప కార్యం దేవుడు చేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో కూడా సంఘముతో పరిస్థితి ఏమిటి? సంఘపు కాలం ముగింపుకు రాబోతుంది. 7 సంఘాలు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడింది. 3 సంఘముతో కాలం ముగింపుకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి దిగి వస్తున్నాడు. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఆ 7వ సంఘ కాలం ఎలాగ ఉంటుంది అని చెప్పి 3వ అధ్యాయం 15వ వచనం చెప్తుంది. చదవండి. దేవుడు అన్ని జనుల కార్యం ఎలాగ చేయబోతున్నాడు చూడండి. అక్కడ ఏ కాలంలో చేయబోతున్నాడు చదువు. 7వ సంఘాన్ని చూసి చెప్తున్నాడు. అంతేకాల సంఘంలో ఉన్న బిడ్డలను చూసి చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగా అయినను వెచ్చగా అయినను లేవు, నువ్వు చల్లగా అయినను ఉండినా మేలు ఉండగా నిలువెచ్చనగా ఉన్నావు గనక నేను వస్తును ఎత్తపడదు. నేను నా నోట నుండి ఉద్దేశించున్నాను అంటున్నాను. దేవుని బిడ్డగా భయంకరమైన కాలంలో ఉంటున్నాం. భయంకరమైన శ్రమల కాలంలో మనం దగ్గర వచ్చిన్నాము. దేవుడు ఇదే అధ్యాయం 20వ వచనం చెప్తుంది. 20వ వచనం చదవండి. ఇదిగో నేను తలుపునద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము. ఎక్కడ ఉన్నాడంట ఇప్పుడు యేసయ్య? 7వ సంఘ కాలంలో ఎక్కడ ఉన్నాడంట? తలుపు నొద్ద నిలిచి తట్టుతున్నాడు. ఈరోజు కూడా మీ తలుపు నొద్ద నుండి తట్టుతున్నాడు దేవుడు. అన్ని జనుల్లో కార్యం చేస్తా అని చెప్పాడు. తలుపు నొద్ద నుండి తట్టాడు. 2019వ సంవత్సరం నాతో జీవితంలో నవంబర్ మాసం 10వ తారీఖు ఉదయం కాలంలో, ఆదివారం అది